హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనం వచ్చేసినాం కదా అన్లోడింగ్ పాయింట్ వీరవల్లికి. ఇక్కడ అన్లోడ్ అవుతుంది అనమాట. అన్లోడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లోపల అన్లోడింగ్ ఛార్జెస్ ఏమేమి ఉంటాయి, అదే కాకుండా ఈరోజు అన్లోడ్ అయితే ఈరోజు లోడ్ దొరికిద్దా లేదా అనేసి ఈవినింగ్ అయితే వీడియో ఉంటుంది అనమాట. నాకు తెలిసి వీడియో లెంత్ అయితే రాకపోవచ్చు, ఒక 6 నిమిషాలు 7 నిమిషాలైన వీడియో అయితే పెట్టేస్తాను. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని కదా. ఇంతవరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా ఫస్ట్ టైం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. ప్రస్తుతానికి మార్నింగ్ లేచా అనమాట. మధ్యాహ్నం 11 గంటలకైతే లోపలికి ఎంట్రీ తీసుకుంటారంట. ఈలోగా మనం వంట చేసుకొని తినేద్దాము. సో గైస్, ఇక్కడ పార్కింగ్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇడ్లీ అందు తీసుకొని వస్తారనమాట. బైక్లో తీసుకొచ్చి డ్రైవర్స్కు కొంచెం బాగుందన్నమాట. ఇక్కడ ఎలాగో మనం మార్నింగ్ వెళ్ళేసి వంట చేసుకున్నాం, లేదంటే టిఫిన్ తినేసేవాడిని. 3 పూటలు సరిపోయి అన్నం అయితే వండేసినాను. ఇంకా మిగిలిపోయింది అనమాట చికెన్ నిన్న కొద్దిగా. అంటే దాంట్లోకి కొత్తిమీర వేసి కొంచెం వాటరు మసాలా వేసి లైట్గా ఉడకబెట్టినాను. ఇదైతే ఈరోజు ఈ పూటకైతే ఇది కానిచ్చేద్దాము. ఇంకా అన్లోడింగ్ ఇదే అనమాట. మనం వేసుకొని వచ్చింది అన్లోడింగ్ పాయింట్. అదే ఫస్ట్ తినేసి రెడీగా ఉంటే చూద్దాం మరి అన్లోడింగ్ పిలుస్తారో లేదో. ఏది ఏమైనా గురు, ఈ వేడివేడి పొగలొచ్చే అన్నంలో కొద్దిగా అంత చికెన్ వేసుకొని తింటే ఉంటుంది గురు, మామూలుగా ఉండదు. మార్నింగ్ చూడండి పొగలు వస్తుంది, అన్నము పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట. రైస్ కూడా తినేస్తే ఆ ఫీలింగే వేరనమాట. మనది ఎంటీ కాటా అయితే పెట్టేసినాం గురు. లోడ్ బండి కాటా చూపిస్తాం చూడండి ఎంత వచ్చిందో. 35 టన్నుల 560 కిలోలు వచ్చిందనమాట. సరిపోయింది, ఇబ్బంది ఏం లేదు. లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ రోడ్ వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే కంపెనీ అంట. వెళ్ళిపోదాము. చాలా పనులు అన్నీ పంపిస్తున్నారు అనమాట. చూడండి అన్నీ లైన్లో ఉంటాయి, అన్నీ వచ్చేస్తారు లోపలికి. 11-12 కల్లా అన్లోడ్ అయిపోతే లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరిపోవచ్చు. చూడండి రోడ్డు మరి ఘోరంగా ఉంది. ఇక్కడ లోడింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో మరి లోపలికి వెళ్ళాక చూడాలి. సో ఫ్రెండ్స్, ఇంకా షాంపీలు అన్నీ తీసేసుకొని అన్లోడింగ్ పాయింట్ అయితే పెట్టేసాం అనమాట. బండి పెట్టేసింటే జేసీబీ చూడండి సైడ్ నుంచి అన్లోడ్ చేస్తున్నారు అనమాట. ఇలా సైడ్ నుంచి అన్లోడ్ చేస్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే డోర్లకు అంత తగిలేసి బొక్కలు పడి లేదంటే నొక్కులు పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా అయితే అన్లోడ్ చేయించుకోవాలి, లేదంటే ఇంకా ఓనర్లు అయితే అస్సాం అయిపోతారు అనమాట. చాలా జాగ్రత్తగా అయితే అన్లోడ్ చేసుకోవాలి. అన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పెట్టేసిన అనమాట సైడు. ఇక్కడ పెట్టేస్తే వీళ్ళు మొత్తం ఊడ్చేస్తారు అనమాట. 100 రూపాయలు అయితే తీసుకుంటారు ఊడ్చేటోళ్ళు. మొత్తం వచ్చేసి అన్లోడింగ్ ఖర్చు 500 అయితే వస్తుంది అనమాట. నీట్గా అయితే ఉడుస్తున్నారు చూడండి. ఊడిస్తే షార్టేజ్ రాదనమాట మనకు, లేదంటే షార్టేజ్ అయితే వచ్చిద్ది. షార్టేజ్ వస్తే దీనికి 100 కేజీలు మార్జిన్ ఉంటుంది. 100 కేజీల తర్వాత మనకు కేజీ 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది అనమాట. మొత్తం వచ్చేసి నీట్గా అయితే ఉడిపిస్తున్నాను. సో గైస్, అన్లోడ్ అయితే వేసేసినాము. ఈ కాటా చీట్ అనమాట తీసుకొని వెళ్ళిపోతున్నాను బయటికి. ఇంకా వెళ్ళిపోయేసి మళ్ళీ కాటా ఎక్కించాలి. కాటా ఎక్కిస్తే ఇంకా మన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయినట్టే. ఇబ్బంది ఏం లేదు, అన్లోడ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. కాటా పెట్టేసి రిసీవ్డ్ తీసుకుంటే ఒక పని అయిపోద్ది. ఇంకా మనల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. గురు, మన బండికి రిసీవ్డ్ అయితే వచ్చేసింది అనమాట. ఇదే రిసీవ్డ్. ఇంకా మన బండి దగ్గరికి వెళ్ళిపోయి ఈరోజు లోడింగ్ అయితే ఏం లేదంట, వండుకొని రెస్ట్ తీసుకొని పడుకోవటమే అనమాట ఈరోజు. మన 2 బండ్లు అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట. అన్నది కూడా 16 టైర్. ఇంకా ఏమో 2 బండ్లు అయితే ఇక్కడే పెట్టుకుంటాం. నైట్ వచ్చేసి ఇక్కడ సేఫ్టీ ప్లేస్ అనమాట. ఎందుకంటే పార్కింగ్ ఒకటి ఇబ్బంది ఏమి ఉండదు మనకు. చపాతీ అయితే చేసుకున్నాము. ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే చేయలేదు ఇంతవరకు చపాతీ. కొద్దిగా ఒక 3 చపాతీల పైన అయితే చపాతీ పిండి కలుపుకొని చపాతీ అయితే చేసుకున్నామని ఈరోజు అయితే ప్లాన్ చేస్తున్నా. చూద్దాం మరి ఎట్లా ఇద్దాం. ఫ్రెండ్స్, ఇదనమాట. ఇంకా చపాతీ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు.
ఇంతవరకు వీడియో లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. మీరు సపోర్ట్ చేస్తే కొంచెం బూస్టప్గా ఉంటుంది అనమాట నాకు వీడియోస్ తీయడానికి కూడా. మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి వీడియోకి చాలు. ఇంకా ఒక 5-10 మినిట్స్ అయితే ఆ చపాతీ పిండి అలాగే వదిలేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చూద్దాం మరి. సో గైస్ ఇదన్నమాట మన ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రీసెంట్గా అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఒక 80 రూపీస్ అయితే పడ్డది మనకు. ఎందుకంటే మనం కొంచెం లావు తగ్గాలన్నా కూడా ఈ చపాతీ అయితే మనకు ఒక బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూద్దాం ఇది ఎన్ని చపాతీలు అయిద్దామనేసి. Staying up when I go out, you gotta know I'm all yours. But when I say what's that about, you start slurring your words. Tell me why you have to seem so distant when I'm holding you. Your fingertips are drifting away. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మన ఎగ్ చపాతీ అయితే రెడీ అయిపోయింది అనమాట. డబుల్ ఎగ్ చపాతీ, 2 ఎగ్గులు, దీనిలోకి కారపొడి అనమాట. ఇదనమాట ఈరోజు ఫుడ్.